Hi friends, welcome to reasoning session. So today we are in puzzles concept guys. So puzzle కోసం చాలా మంది eager గా వెయిట్ చేస్తుంటారు. Puzzles is very important concept in bank examinations. So analytical reasoning లో puzzles and sitting arrangement కి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఎస్పెషల్గా దీనిలో ఈరోజు మనము పజిల్స్ గురించి స్టడీ చేయబోతున్నాం. సో పజిల్స్ ఎలా క్రాక్ చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పజిల్ యొక్క వెయిటేజ్ ఏంటి? సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు 5 to 10 మార్క్స్ పజిల్స్ రావడానికి స్కోప్ ఉందండి. సో ఒక్కొక్క స్లాట్లో ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్లాట్ 1లో 5 మార్క్స్ రావచ్చు, స్లాట్ 2లో 10 మార్క్స్గా రావచ్చు. సో ఏది ఏమైనా 5 to 10 మధ్యలో పజిల్స్కి ఛాన్స్ ఉంది. అదే మెయిన్స్లో 15 to 20 మార్క్స్ వరకు పజిల్స్ కవర్ చేయడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో పజిల్స్ అంతా ఇంపార్టెంట్. మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టోటల్ 35 మార్క్స్లో 35 మార్క్స్ అండ్ యూ హ్యావ్ ఎ ఫ్రీజింగ్ టైమ్ ఆఫ్ 20 minutes. సో ఈ 20 minutesలో 35 మార్క్స్ కవర్ చేయాలి. సో దాంట్లో పజిల్స్ ఒకవేళ 10 మార్క్స్ వచ్చినాయనుకోండి అంటే ఖచ్చితంగా 2 పజిల్స్ ఇస్తాడు. ఒక్కొక్క దానికి 5 మార్క్స్ కవర్ కావచ్చు, సమ్ టైమ్ 8 మార్క్స్ కూడా ఇవ్వవచ్చు. సో ఏది ఏమైనా ఒక 10 మార్క్స్గా యావరేజ్గా తీసుకుందామండి. 5 to 10 మార్క్స్ మధ్యలో 10 మార్క్స్ పజిల్స్ ఉంటే ఖచ్చితంగా పజిల్స్ క్రాక్ చేయకుండా మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేస్తే మెయిన్స్కి ఎలిజిబిలిటీ సంపాదించలేరు. ఇట్స్ ఫిక్స్. సో పజిల్ యొక్క ఇంపార్టెన్స్ అంతా. అండ్ మోర్ ఓవర్ పజిల్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఫ్రెండ్స్. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పజిల్స్ని అటెంప్ట్ చేయడమే పెద్ద పజిల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంత సినిమా లేదండి. పజిల్స్ చాలా ఈజీగా క్రాక్ చేయవచ్చు. సిట్టింగ్ అరేంజ్మెంట్తో కంపేర్ చేస్తే పజిల్స్ ఆర్ వెరీ ఈజీ. సో today I am giving that much of assurance to each and every aspirants, those who are looking this video. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ క్లియర్గా ఈ అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారండి. పజిల్స్ చాలా ఈజీగా క్రాక్ చేయవచ్చు, డౌట్ ఏమాత్రం లేదు. ఓకే, ఈరోజు మనం పజిల్ కాన్సెప్ట్లో ఉన్నాం కదా. కాన్సెప్ట్లోకి వెళ్ళేదానికంటే ముందు పజిల్స్ ఎన్ని టైప్స్లో ఉంటాయి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్. ఫస్ట్ వన్, floor based questions. Floor, and sometimes they ask in flat also. Floor and flat based puzzles పక్కాగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉంటుందండి ఫ్రెండ్స్. సో ఫ్లోర్స్, దాంతోపాటు అడిషనల్గా ఫ్లాట్స్ కూడా ఇవ్వవచ్చు. ఫ్లోర్స్ ఉంటాయి, ఫ్లాట్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్, arrangement based puzzles. అరేంజ్మెంట్ బేస్డ్ పజిల్స్, దీన్ని ఎలా అరేంజ్ చేయాలి అనే విషయం చెప్తానండి. ఫస్ట్ టైప్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వన్, కేటగరైజ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్. Categorize or distribution based puzzles. Next one, box based puzzles. ఈ మధ్య కాలంలో చాలా అడుగుతూ ఉన్నానండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో బాక్స్ బేస్డ్ పజిల్స్ ఖచ్చితంగా ఉంటుంది. బాక్స్ బేస్డ్ పజిల్స్. నెక్స్ట్ వన్, conditional based puzzles. Comparison based puzzles. Next, some type of matrix types or సుడాకో టైప్ క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ద లాస్ట్ వన్ ఈజ్ బ్లడ్ రిలేషన్ పజిల్స్. ఇంకా మిస్సెలేనియస్ పజిల్స్ చాలా వెరైటీగా ఉంటాయండి. ఓకే, సో ఫ్లోర్స్ అండ్ ఫ్లాట్ అరేంజ్మెంట్ బేస్డ్ పజిల్స్, categorize or distribution puzzles, and box based puzzles, conditional based puzzles, and comparison based puzzles, matrix type or Sudoku based one,
అండ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ పజిల్స్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ పజిల్స్ ఉన్నాయి, మరి ఎలా క్రాక్ చేయాలి, ఎలా గుర్తుపట్టాలి? సార్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కలా ఉంటుంది, మరి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అది ఏ టైప్ ఆఫ్ పజిల్ అని ఎలా తెలుసుకోవాలి? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, పజిల్స్లో మనకి ఇచ్చేటువంటిది ఏంటంటే ఇన్ఫర్మేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వాడు ఇచ్చే సమాచారం ఎలా ఉంటుంది? జనరల్గా ఇన్ఫర్మేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సింగిల్ పారాలో అయిపోగొట్టేస్తారండి, మెయిన్స్లో అయితే 2 పారాస్లో ఉంటుంది. సో మనం ఇక్కడ 2 పారాస్ కింద తీసుకుంటామండి. సో ఫస్ట్ వన్ పారా 1, పారా 2, ఫస్ట్ పారా అండ్ సెకండ్ పారా. పజిల్స్లో ఇన్ఫర్మేషన్ మొత్తం అట్ ఏ టైం చదివేసి మళ్ళీ క్రాక్ చేద్దాము అనుకుంటే మాత్రం విత్ ఇన్ ద టైంలో ఆన్సర్ చేయలేము ఫ్రెండ్స్. పజిల్స్ కొంతమంది 2 మినిట్స్లో చేస్తారు, కొంతమంది 3 మినిట్స్లో చేస్తారు, కొంతమందికి 1 అవర్ టైం పడుతుంది. ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది? అసలు పజిల్స్ చేసేటప్పుడు స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలాంటి క్లూస్ని పిక్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఎలా స్టడీ చేయాలి, ఇన్ఫర్మేషన్లో ఏ పాయింట్స్ గమనించాలి, సో ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఆ విషయం గురించి తెలుసుకుంటున్నాం మనం. దాంతోపాటు ప్రాక్టీస్ ఎక్సర్సైజ్లో కూడా ఈరోజే వెళ్ళిపోదామండి. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. ఫస్ట్ వన్ పారా 1 అండ్ పారా 2. పారా 1ని మనం ఏమని పిలుస్తామంటే ఇంట్రడక్షన్ పారా. ఇంట్రడక్షన్ పారా ఇది చాలా ఇంపార్టెంట్. సో వైల్ యు ఆర్ రీడింగ్ ద ఇంట్రడక్షన్ పారా, the student himself or herself has to be decided that what kind of exact parameters given in the passage. Parameters, support, ladder. ఏంటండి పారామీటర్స్, సపోర్ట్, ల్యాడర్? ఇంట్రడక్షన్ పారా చదివే టయానికి స్టూడెంట్కి ఒక ఐడియా రావాలి, సపోర్ట్ తీసుకోవాలి. అది మనకి ఇంట్రడక్షన్ పారాలోనే కనపడుతుంది. సపోర్ట్ అన్నా, ల్యాడర్ అన్నా, పారామీటర్స్ అన్నా అన్నీ ఒకటే అండి. మనం ఒక పజిల్ చేయాలి అంటే మనకు ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ని ఇక్కడ ఇంట్రడక్షన్ పారాలో చూస్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఆ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఎవరెవరిని సపోర్ట్గా తీసుకోవాలనే విషయం చెప్తానండి. సో పజిల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ద కన్వర్షన్ ఆఫ్ అన్స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఏ స్ట్రక్చరల్ ఫార్మాట్. గజిబిజిగా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఒక ప్రాపర్గా అరేంజ్ చేయడమే మన యొక్క డ్యూటీ. మరి ఆ డ్యూటీని మనం ఎంత టైంలో, ఎంత అక్యురేట్గా, ఎంత ఫాస్ట్గా చేస్తున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇంట్రడక్షన్ పారా చూడండి. ఇంట్రడక్షన్ పారాలో ఫర్ ఎగ్జాంపుల్ there are 7 friends working in 7 different companies and they went to office in 7 different days. ఇలా ఉందనుకోండి, 7 persons, 7 companies, 7 days. ఇక్కడ పారామీటర్గా ఎవరిని తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని మనం పజిల్ని చాలా ఈజీగా క్రాక్ చేయవచ్చు. సో చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద 80% ఆఫ్ ద పజిల్స్ అన్నీ కూడా స్టాండర్డ్ పారామీటర్ని బేస్ చేసుకునే ఉంటాయండి. కొంచెం 20% ఆర్ కొన్ని సమ్టైమ్స్ 30% కొంచెం జిగ్జాగ్ పజిల్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ సెకండరీ థింగ్. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ పారా ఈజ్ అరేంజ్మెంట్ పారా. నెక్స్ట్ పారాని అరేంజ్మెంట్ పారాగా తీసుకుంటాం. ఈ అరేంజ్మెంట్ పారా అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అరేంజ్మెంట్ పారాలో ఇన్ఫర్మేషన్ 2 టైప్స్లో ఉంటుంది. వన్ ఈజ్ అక్యురేట్ ఆర్ అక్యురేట్ బదులు డైరెక్ట్. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ ఎలాంటి అనాలిసిస్ చేయకుండా, ఎలాంటి మైండ్ క్యాలిక్యులేషన్స్ చేయకుండా డైరెక్ట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళి మనం ఏదైతే ఫ్రేమ్ చేయబడి ఉందో ఆ ఫ్రేమ్లో తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టడమే. అంత సింపుల్ థింగ్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ దాదాపుగా 30% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫాల్ట్. మొత్తం ఇన్ఫర్మేషన్ 100%గా అనుకుంటే 30% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ దాదాపుగా డైరెక్ట్గా ఉంటుందండి. చాలా ఈజీగా చేయొచ్చు. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ డస్ నాట్ వెంట్ టు ఆర్ అంటే సునీల్ వెంట్ టు కాలేజ్ ఐదర్ ఆన్ మండే ఆర్ ఆన్ సండే. సో మండే కావచ్చు, సండే కావచ్చు, ఐదర్ ఆర్, అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఇది డైరెక్ట్ ఉందా? లేదు, ఇట్స్ ఎ ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్. అదే కళ్యాణ్ వెంట్ టు కాలేజ్ ఆన్ థర్స్డే, ఇట్స్ ఎ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్, రైట్? సో ఇన్ఫర్మేషన్లో డైరెక్ట్గా ఉంటుంది, ఇండైరెక్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ వన్ నెగటివ్ ఇన్ఫర్మేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. సో నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది? ప్రతాప్ డస్ నాట్ వెంట్ టు కాలేజ్ మండే, ట్యూస్డే, ఈవెన్ ఫ్రైడే. అంటే మండే కాదు, ట్యూస్డే కాదు, ఫ్రైడే కాదు. ఇంకా మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి?
ఇంకా 4 days ఉన్నాయి కాబట్టి ఆ 4 daysలో ఏదో ఒకటి కావచ్చు. అంటే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంది, నాట్. సో నాట్తో మెన్షన్ చేస్తూ ఉంటాడు. అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సో ఏది ఏమైనా ఇన్ఫర్మేషన్లో ఇంట్రడక్షన్ పారాతో పాటు అరేంజ్మెంట్ పారా కూడా ఉంటుంది. ఇంట్రడక్షన్ పారాలో మన యొక్క డ్యూటీ ఏంటంటే టు ఫైండ్ అవుట్ ద సపోర్ట్ని తీసుకోవాలి. సపోర్ట్స్ అంటే ఎవరిని మనం సపోర్ట్గా తీసుకోవచ్చు? రైట్, ఇక్కడ చూడండి. డేస్, మనకి ఇంట్రడక్షన్ పారాలో డేస్ కనపడింది అనుకోండి, డేస్ని ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకోవచ్చు మీరు. మంత్స్ కనపడినా హ్యాపీగా తీసుకోవచ్చు అండి. ఇయర్స్ కనపడినా హ్యాపీగా తీసుకోవచ్చు. ఆర్డర్స్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్స్ ఇచ్చినా తీసుకోవచ్చు. సో ర్యాంక్ వైజ్, సో ర్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ర్యాంక్స్ని డైరెక్ట్ పారామీటర్గా తీసుకోవచ్చు. ఇవేమీ లేనప్పుడు పర్సన్స్ని కూడా పారామీటర్గా తీసుకోవచ్చు. పర్సన్స్ ఈజ్ ఎ యూనివర్సల్ పారామీటర్. సో పర్సన్స్ అనేవాడిని అన్ని రకాలుగానే యూజ్ చేయొచ్చు. సార్ ఎగ్జాక్ట్గా డేస్ని తీసుకోవాలా, మంత్స్ని తీసుకోవాలా, ఇయర్ తీసుకోవాలా, మీరు ఈవెన్ పర్సన్ని తీసుకున్న ఆన్సర్ వస్తుందండి. మనకేమి ఎలాంటి ఐడియా లేనప్పుడు డైరెక్ట్గా ఎవరికి వెళ్ళొచ్చు? పర్సన్స్కి వెళ్ళవచ్చు. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడే విషయం ఏంటంటే పజిల్స్లో ఇన్ఫర్మేషన్ 2 పారాస్లో డివైడ్ చేయబడి ఉంటుంది. పారా 1 ఈజ్ కాల్డ్ ఇంట్రడక్షన్ పారా, పారా 2 ఈజ్ ఏ అరేంజ్మెంట్ పారా. ఇంట్రడక్షన్ పారాలో మన యొక్క డ్యూటీ ఏంటి? జస్ట్ ఎలాంటి వేరియబుల్స్ ఇచ్చి ఉన్నాడు, ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, పర్సన్స్తో పాటు ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాడా, దాంతోపాటు ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందా, ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మనం ఎవరి హెల్ప్ తీసుకోవాలి, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో పజిల్స్ ఆర్ జనరల్లీ సమ్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయండి. ఈ ట్రిక్ని సాల్వ్ చేయాలి అంటే స్టూడెంట్కి ఆ పారామీటర్ మీద ఐడియా ఉండాలి. అరే ఎవరిని తీసుకుంటే ఆన్సర్ ఈజీగా చేయవచ్చు, ఎవరిని తీసుకుంటే ఆన్సర్ ఫాస్ట్గా వస్తుందని తెలిస్తే 50% ఆఫ్ ద బర్డన్ ఈజ్ క్లియర్ కదా. చాలా వరకు ఈ పజిల్ సాల్వ్ చేసేటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పారామీటర్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. ఎలా పడితే అలా పజిల్స్ని స్టార్ట్ చేయకూడదండి. అలా చేసిన ఆన్సర్ వస్తుంది, కానీ ఎలా వస్తుంది అంటే 50 minutesకి రావచ్చు, 10 minutesకి రావచ్చు, 1 hourకి రావచ్చు. అదే ఎగ్జాక్ట్ పారామీటర్ని తీసుకున్న వాళ్ళకు జస్ట్ లెస్ దాన్ 4 minutesలో ఆన్సర్ చేయవచ్చు. జస్ట్ సెకండ్స్లో అయిపోతుందండి. సెకండ్స్లో 120 to 200 secondsలో పజిల్స్ని కంప్లీట్ చేయవచ్చు, రెస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్కి వెళ్ళవచ్చు. ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్ పారాకి మెయిన్గా పజిల్స్ టైం కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం టైంని ఎలా సెగ్రిగేట్ చేయాలి, పజిల్స్లో టైం మేనేజ్మెంట్ ఎలా తీసుకోవాలి. ఇంట్రడక్షన్ పారా చదవడానికి జస్ట్ వీ నీడ్ 30 seconds ఆఫ్ ద టైం. జస్ట్ 30 seconds ఫ్రెండ్స్, ఎక్కువ టైం తీసుకోకూడదు. 30 secondsలోనే స్టూడెంట్కి ఒక ఫ్రేమ్ డిజైన్ కావాలి. ఇంట్రడక్షన్ పారా చదివే టైంలో మనకంటూ ఒక ఫ్రేమ్ డిజైన్ కావాలి. ఆ ఫ్రేమ్ డిజైన్ కాలేదనుకోండి పజిల్ చేయడం కష్టం. సో ఎలా ఉంటుంది, ఎన్ని కాలమ్స్ తీసుకోవాలి, ఎన్ని రోస్ తీసుకోవాలి, ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఎవరిని పారామీటర్గా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ పారాలో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇంట్రడక్షన్ పారా చదవడానికి వీ నీడ్ జస్ట్ 30 seconds ఈజ్ ఎనఫ్. 30 secondsలో మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద మెయిన్ ఎగ్జాక్ట్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎలాంటి టైప్ ఆఫ్ పజిల్ ఇది అని మనకు ఇంట్రడక్షన్ పారా చదివిన వెంటనే తెలుస్తుంది. అంటే స్టూడెంట్కి 30 secondsలో పజిల్ యొక్క స్ట్రెంగ్త్ తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ అరేంజ్మెంట్ పారా. అరేంజ్మెంట్ పారాకి వెళ్ళే టైంలో మనం ఎగ్జాక్ట్గా పారామీటర్ని ఆల్రెడీ ఇంట్రడక్షన్ పారాలో తీసుకుని ఉంటాం. దానికి సంబంధించిన ఫ్రేమ్ వేసేస్తామండి, ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలనేది ఆ ఫ్రేమ్ వేసేసి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేస్తాం. ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ని కొంచెం వెయిట్ చేస్తాం. అండ్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే కండిషనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు అది కూడా మనకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్, ఈ మూడు కూడా అరేంజ్మెంట్ పారాలో ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఇంట్రడక్షన్ పారాలో సపోర్ట్ని తీసుకోవాలి. ఆ సపోర్ట్స్ డేస్ కావచ్చు, మంత్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, ఆర్డర్ కావచ్చు, ర్యాంక్ కావచ్చు, ఈవెన్ పర్సన్ కూడా కావచ్చు. మరి ఎలాంటి పజిల్కి ఎలాంటి సపోర్ట్ని తీసుకోవాలి, ఎలా వెళ్తే ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. అన్నిటికీ ఒకటే మెడిసిన్ సరిపోదు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నది ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్. ఇవన్నీ కూడా పజిల్స్ యొక్క క్లాసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. అన్నిటికీ ఒకేలాగా వెళ్దామంటే డెఫినెట్లీ నాట్, అలా వెళ్ళకూడదు. ఫ్లోర్స్ అండ్ ఫ్లాట్, ఫస్ట్ గురించి చూడండి. ఫ్లోర్స్ అండ్ ఫ్లాట్ బేస్డ్ పజిల్స్. ఫ్లోర్స్ అండ్ ఫ్లాట్స్ మీరు ఏ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తీసుకున్నా పక్కాగా వచ్చే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇవి ఫ్లోర్స్ అండ్ ఫ్లాట్ బేస్డ్ పజిల్సే.
ఫ్లోర్స్ ఉంటాయి, ఫ్లాట్స్ కూడా ఉంటాయి. సో పేపర్ కొంచెం టఫ్గా ఉండాలంటే ఫ్లాట్స్ని యాడ్ చేస్తాడు, ఒకవేళ అవసరం లేదంటే డైరెక్ట్గా ఫ్లోర్స్ని యాడ్ చేస్తాడు. సో చాలా ఈజీగా క్రాక్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, there are 8 friends live in 8 stored building. 8 మంది ఫ్రెండ్స్ ఉన్నారంట, 8 ఫ్లోర్స్లో నివసిస్తూ ఉన్నారు. ద గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ కన్సిడర్ యాజ్ 1, అబోవ్ ఈస్ 2 టిల్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ ఈజ్ నెంబర్ 8. అంటే 8 to 1 వాడే క్లియర్గా చెప్తాడు ఇంట్రడక్షన్ పేరాలో. సో గ్రౌండ్ ఫ్లోర్ని 1గా తీసుకోమంటున్నాడు, టాప్ ఫ్లోర్ని 8గా తీసుకోమంటున్నాడు. సో హ్యాపీగా ఇక్కడ ఎవరిని తీసుకోవచ్చు అంటే నంబర్స్ని తీసుకోవచ్చు. అంటే ఫ్లోర్స్ ర్యాంక్ ఆర్డర్ ఉంది కదా, ఈ ఆర్డర్ని పారామీటర్గా తీసుకోవచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5, 6 అప్ టు 8. సో అలా మనం హ్యాపీగా ఒక ఆర్డర్ వైజ్గా ఇక్కడ రాస్తామండి. పారామీటర్ క్లియర్గా బిల్డ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. సో ఫ్లోర్స్తో పాటు కొన్నిసార్లు వెకెంట్ ఫ్లోర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అలాంటివి కూడా మనకు ఉంటాయి, ఇవి కూడా మనం డిస్కస్ చేస్తాం ప్రాక్టీస్ సెషన్లో. ఓకే, నెక్స్ట్ వన్, అరేంజ్మెంట్ బేస్డ్ పజిల్స్. ఇట్స్ వెరీ ఫన్నీ అండ్ వెరీ ఈజీ ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుందండి. చాలామంది చాలా హ్యాపీగా చేసేటువంటి పజిల్ ఏదైనా ఉందంటే అది అరేంజ్మెంట్ బేస్డ్ పజిల్. ఇది కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రావడానికి 100% స్కోప్ ఉంది. సో చాలా వరకు అరేంజ్మెంట్ బేస్డ్ పజిల్స్ వస్తాయి. అరేంజ్మెంట్ బేస్డ్ పజిల్స్లో ఎలా ఉంటుందంటే డేస్ యొక్క కాంబినేషన్ కానీ, మంత్స్ యొక్క కాంబినేషన్ కానీ, ఇయర్స్ ఆర్ పర్సన్స్, ఇలా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఇన్ఫర్మేషన్లో ఇంట్రడక్షన్ పారాలో అరేంజ్మెంట్ బేస్డ్ పజిల్స్ యొక్క థీమ్ అంటే దాని ఉద్దేశం ఎలా ఉంటుంది, ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, అన్నీ వేరియబుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 7 పర్సన్స్ ఉన్నప్పుడు 7 పర్సన్స్, 7 డిఫరెంట్ కంపెనీస్ అండ్ దే వెంట్ టు కంపెనీస్ ఇన్ 7 డిఫరెంట్ వెహికల్. ద రేషియో ఈజ్ 7:7:7. అంటే 7 పర్సన్స్ ఉన్నారు, 7 కంపెనీస్ ఉన్నాయి, 7 కార్స్ ఉన్నాయి. ఎవరిని పారామీటర్గా తీసుకుంటారు? కార్ని తీసుకోరు, కంపెనీస్ తీసుకోరు, జనరల్గా ఎవరిని తీసుకుంటారు? పర్సన్ని తీసుకుంటారు. ద రేషియో ఈజ్ వెరీ ఈక్వల్ గైస్, 7:7:7, 8:8:8, 4:4:4, 5:5:5. ఇవన్నీ కూడా ఏం కావాలంటే 100% అరేంజ్మెంట్ బేస్డ్ పజిల్. అరేంజ్మెంట్స్ ఏంటి? మళ్ళీ దాన్ని డే బేస్డ్ పజిల్ అని, మంత్ బేస్డ్ అని, ఇయర్ బేస్డ్ అని, పర్సన్ బేస్డ్ అని చదువుకోకుండా అన్నిటికీ కలిపి ఒకే నేమ్ ఇస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ అరేంజ్మెంట్ బేస్డ్ పజిల్స్. ప్రాపర్గా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన యొక్క డ్యూటీ. ఎలా ఉంటుంది వేరియబుల్ యొక్క రేషియో అంటే ఈక్వల్ రేషియో ఉంటుంది. మనం ఎవరినైతే పారామీటర్గా తీసుకుంటామో వాటితో పాటు రెస్ట్ ఆఫ్ ద వేరియబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈక్వల్గా ఉండాలి. 5:5:5. అవన్నీ కూడా ఏం కావాలి? అరేంజ్మెంట్ బేస్డ్ పజిల్స్. నెక్స్ట్ వన్, కేటగరైజ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ హ్యావ్ 10 ఫ్రెండ్స్. నాకు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. ఈ 10 మంది ఫ్రెండ్స్కి నా దగ్గర ఒక 5 కార్స్ ఉన్నాయి. ఈ 5 కార్స్ని యూజ్ చేసి, లేకుంటే నా దగ్గర 4 కార్స్ ఉన్నాయి. 4 కార్స్ ఉన్నాయి, 10 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేకుంటే 10 మెంబర్స్ రిలేటివ్స్ ఉన్నారు. ఈ 4 కార్స్లో 10 మెంబర్స్ని ఎక్కించుకోవాలి. ఎలా ఎక్కించుకోవాలి అంటే ఎలా వాళ్ళను పిక్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది చూడండి. ఉండేదేమో పర్సన్స్ 10 మెంబర్స్. నా దగ్గర ఉన్న కార్స్ ఎన్ని? జస్ట్ 4 కార్సే. ఒక్కొక్క 10 మెంబర్స్కి మళ్ళీ ఒక్కొక్క డిఫరెంట్ మొబైల్ ఉంటుంది. అంటే రేషియో ఎలా ఉంది? 4 కార్స్, 10 మెంబర్స్, 10 డిఫరెంట్ మొబైల్స్. ఇలాంటప్పుడు చూడండి రేషియో 4:10:10గా ఉన్నప్పుడు ఎవరిని పారామీటర్గా తీసుకోవాలి? ఇదే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవరిని తీసుకుంటే ఆన్సర్ వస్తుంది, ఎవరిని తీసుకున్న ఆన్సర్ వస్తుంది, కానీ ఎవరిని తీసుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఏంటి? టైం మేనేజ్మెంట్. తక్కువ టైంలో పజిల్స్ని క్రాక్ చేయడమే మన యొక్క ఇంటెన్షన్ ఇక్కడ. సో ఈరోజు క్లాస్ ఏంటి? తక్కువ టైంలో పజిల్స్ని క్రాక్ చేయాలి. మరి ఇక్కడ ఎవరిని పారామీటర్గా తీసుకోవాలంటే ఎవరైతే ఇండిఫరెంట్ నెంబర్ ఉన్నాడో వాడిని పారామీటర్గా తీసుకోవాలి. ఇక్కడ ఎవరైనా ఇండిఫరెంట్ నెంబర్ 4. సో 4ని పారామీటర్గా తీసుకుంటే మిగిలిన వాళ్ళందరినీ హ్యాపీగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అవి కేటగరైజ్ పజిల్స్. ఇవి కూడా పక్కాగా వచ్చేటువంటి పజిల్స్ అండి. ఇక్కడ రాసిన టైప్స్ అన్నీ కూడా IBPS ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి టైప్సే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, బాక్స్ బేస్డ్ పజిల్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఫ్రమ్ ద లాస్ట్ 2 years నుంచి మనం IBPS ప్యాటర్న్ గమనిస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో బాక్స్ బేస్డ్ పజిల్స్ ఇస్తూ ఉంటాడు. సో బాక్స్ బేస్డ్ పజిల్స్కి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జాక్ట్ స్టాండర్డ్ పారామీటర్స్. ఖచ్చితంగా ఇలానే వెళ్ళాలి అని రూల్ ఏంలేదు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఫ్రేమ్ చేయవచ్చు. సో ఎగ్జాక్ట్ ఇలానే ఉంటుందని మాత్రం చెప్పలేమండి. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, కండిషనల్ బేస్డ్ పజిల్స్. సో కండిషనల్ బేస్డ్ పజిల్స్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా కాకుండా కంప్లీట్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్తో ఉంటుందండి. ఇలాంటివన్నీ కూడా
కండిషన్స్. సో ఏ డస్ నాట్ వెంట్ టు కాలేజ్ సి, ఏ డస్ నాట్ వెంట్ టు కాలేజ్ డి, కాలేజ్ ఈ, ఇలా అన్నీ కూడా డస్ నాట్, నాట్ అని మెన్షన్ చేస్తూ ఉంటారు. అంటే కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో కండిషన్స్ బేస్డ్ పజిల్స్లో ఎక్కువ కూడా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తాడు, పాజిటివ్ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, కంపారిజన్ బేస్డ్ పజిల్స్. సో కంపారిజన్, సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ యువర్ ర్యాంకింగ్ అండ్ ఆర్డర్ బేస్డ్ క్వశ్చన్ టైప్లో ఉంటుందండి కంపారిజన్. సో ఏ గాట్ మోర్ మార్క్స్ దాన్ బి అండ్ సి, సో ఏకి బి కంటే బీసీ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి బట్ లెస్ దాన్ డి. ఇలాంటి కంపారిటివ్ థింగ్స్లో ఈ పజిల్స్ ఏర్పడుతూ ఉంటుందండి. ఇవి కూడా చాలా అద్భుతంగా చేయడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ మ్యాట్రిక్స్ టైప్ ఆర్ సుడుకో. సో మ్యాట్రిక్స్ టైప్ ఆర్ సుడుకో పజిల్స్, ఇవి చాలా అద్భుతమైన పజిల్స్ ఫ్రెండ్స్, చాలామంది హ్యాపీగా చేయడానికి స్కోప్ ఉన్నటువంటి పజిల్స్. ఇది కూడా ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం అరేంజ్ చేసుకోవాలి. డైరెక్ట్ ఎగ్జాక్ట్ పారామీటర్స్ ఉండవు. దేనికి కండిషనల్ కానీ, కంపారిజన్ కానీ, మ్యాట్రిక్స్ కానీ ఎగ్జాక్ట్ పారామీటర్స్ ఉండవు. మిగిలిన అన్నిటి కూడా 1, 2, 3కి హ్యాపీగా ఎగ్జాక్ట్ పారామీటర్స్ ఉంటే డైరెక్ట్గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో బాక్స్ కానీ, కండిషనల్ కానీ, కంపారిజన్ కానీ, మ్యాట్రిక్స్ అండ్ సుడుకో కానీ ఎగ్జాక్ట్ ఇలానే ట్రావెల్ చేయాలని మాత్రం లేదు. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ పజిల్స్. సో బ్లడ్ రిలేషన్ పజిల్ని మనం ఆల్రెడీ బిఆర్ కాన్సెప్ట్, బ్లడ్ రిలేషన్లో ఒక 2 ప్రాబ్లమ్స్తో ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ కూడా మనం పజిల్స్ చాప్టర్లో కూడా బిఆర్ పజిల్స్ని తీసుకురావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ పజిల్స్ గైస్. సో పజిల్స్ యొక్క ఇంట్రడక్షన్లో మీరు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇన్ఫర్మేషన్ చదివే టైంలో సపోర్ట్స్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. పారామీటర్స్ ఎవరున్నారు వాని హెల్ప్ తీసుకొని రెస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ని కాపీ పేస్ట్ చేయడమే మన యొక్క డ్యూటీ. దట్స్ ఇట్. ఓకే, నౌ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రాక్టీస్ సెషన్. సో ఇక్కడ అన్నీ కూడా మనకు జిగ్జాగ్గా ఉంటాయంటే ప్రాక్టీస్ సెషన్లో ఎందుకు అలా ఇచ్చి ఉన్నానంటే, స్టూడెంట్ కనుక్కోవాలి ఎలాంటి టైప్ ఆఫ్ పజిల్లో కనుక్కోగలగాలి. అప్పుడే మనకు ఈజీ అవుతుంది. ఫ్లోర్స్కి ఒక 5, అరేంజ్మెంట్స్కి 5 ఇలా ఇచ్చుకుంటూ పోతే కొంచెం ఈజీ అనిపించవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ నేను ఇక్కడ అన్నీ కూడా మిక్స్డ్ పజిల్స్లో కాంబినేషన్ చేసి ఉన్నాను. అంటే ఇంట్రడక్షన్ పేరా చదివి 1, 2, 3 లైన్స్ చూసిన వెంటనే మనకు స్ట్రైక్ కావాలి, అరే ఎలాంటి పజిల్ ఇది, దీన్ని ఎలా క్రాక్ చేయాలి. ఓకే గైస్, సో ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్ళిపోదాం. రైట్, సో డైరెక్షన్ చూడండి. పజిల్ 1, రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం అరేంజ్ చేస్తే తప్ప ఆన్సర్స్ చేయలేము. డైరెక్ట్గా క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుందా అంటే డెఫినెట్లీ నాట్. రైట్, చూడండి. 6 boys PQRSTU play hockey, cricket and badminton and indoor games cards, chess and Scrabble. Each boy play 1 indoor and 1 outdoor game and each game is played by 2 boys. And study the statements given below and answer the question that follows. అంటే ఇక్కడ చెప్పింది జస్ట్ ఇంట్రడక్షన్ పేరా అండి. ఇంట్రడక్షన్ పేరానికి మళ్ళీ ఇక్కడ అరేంజ్మెంట్ పేరా పాయింట్ వైజ్గా ఇచ్చినాడు. అంటే సార్ ఇందాక మీరు అన్నారు ఇన్ఫర్మేషన్ పారాలోనే ఉంటుంది అంటే పారాతో ఉండవచ్చు, పాయింట్ వైజ్గా కూడా ఉండవచ్చు, ఎలానైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో పజిల్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, గజిబిజిగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఒక ప్రాపర్ వేలో అరేంజ్ చేయాలి. ఓకే, 6 boys. సో ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ చూడండి, 6 boys ఇచ్చినాడండి. జస్ట్ ఫస్ట్ పజిల్ కాబట్టి ఇలా చెప్తా ఉన్నాను. 6 boys and play hockey, cricket and Scrabble. So hockey, cricket and Scrabble and indoor games cards, chess and Scrabble. సో హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్ ని ఒక గేమ్గా తీసుకుంటున్నాడు. మళ్ళీ ఇండోర్ గేమ్స్ నేమ్స్ ఇస్తున్నాడండి. అవేంటంటే కార్డ్స్, చెస్ అండ్ స్క్రబుల్. సో ఇక్కడ ఇండోర్ గేమ్ వేరే, అవుట్డోర్ గేమ్ వేరే అని సపరేట్గా చేస్తున్నాడు. అంటే అవుట్డోర్ అనే మెన్షన్ చేయలేదు ఇక్కడ. జస్ట్ హాకీ, క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ అండ్ ఇండోర్ గేమ్స్, మరియు ఇండోర్ గేమ్స్ కూడా ఏమంటవి, కార్డ్స్, చెస్ అండ్ స్క్రబుల్. ఓకే, సో మనకు 3 ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, 3 అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. అంటే మొత్తం మీద గేమ్స్ ఎంత, 6 గేమ్సే కదా. ఓకే, 6 గేమ్స్. ఈచ్ బాయ్ ప్లే 1 ఇండోర్ అండ్ 1 అవుట్డోర్. ప్రతి బాయ్ కూడా ఒక ఇండోర్లో ఉండాలి, ఒక అవుట్డోర్లో కూడా ఉండాలి. ఇట్స్ ఏ జనరల్ ఇన్ఫర్మేషన్. బాగా గమనించండి, ఇన్ఫర్మేషన్ చదివే టైంలో ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక్క సెంటెన్స్ స్కిప్ చేసినా సరే పజిల్స్ రాదు. మనం ఓన్గా మన ఓన్ పర్సెప్షన్ బేస్ చేసుకుని పజిల్స్ని డిజైన్ చేయకూడదు. ఇచ్చినటువంటి కండిషన్స్ అండ్ క్లూస్ అన్నీ కూడా సాటిస్ఫై కావాలి.
సాటిస్ఫై చేస్తూనే మనం పజిల్స్ని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ బాయ్ ప్లేస్ 1 ఇండోర్ అండ్ 1 అవుట్డోర్. ప్రతి బాయ్ కూడా ఒక ఇండోర్ ఆడాలి, దాంతోపాటు ఒక అవుట్డోర్ గేమ్ కూడా ఆడాలి. అండ్ ఈచ్ గేమ్ ఈజ్ ప్లేడ్ బై 2 బాయ్స్. అదేవిధంగా ప్రతి గేమ్ కూడా ఎంత మందితో ఆడాలి అంటే 2 బాయ్స్తో ఆడాలి. అండ్ స్టడీ ద స్టేట్మెంట్ గివెన్ బిలో అండ్ దట్ ఆన్సర్ క్వశ్చన్. ఓకే, చూడండి 6 బాయ్స్ ఉన్నాడు అండ్ 6 గేమ్స్ ఉన్నాయి. దాంట్లో ఇండోర్ ఉన్నాయి, అవుట్డోర్ ఉన్నాయి. ప్రతి బాయ్ కూడా ఒక ఇండోర్ ఆడాలి, ఒక అవుట్డోర్ ఆడాలి. అండ్ ఈచ్ గేమ్ ఈజ్ ప్లేడ్ బై 2 బాయ్స్. అంటే ఇండోర్ 3 ఉన్నాయి కదండి, ఈ 3 కూడా ఎంతమంది ఆడాలంటే 6 మెంబర్స్. ఇక్కడ కూడా ఎంత అండి 6 మెంబర్స్. అలా ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాడు. ఓకే, మరి ఇంట్రడక్షన్ పేరా చదివిన వెంటనే మనకి ఏమైనా అర్థమైందా అంటే జస్ట్ 6 బాయ్స్ ఉన్నారు అండ్ 6 గేమ్స్ ఉన్నాయి. మళ్ళీ గేమ్స్ని ఇండోర్ గాను అవుట్డోర్ గాను డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక 2-3 పాయింట్స్ చూడండి. P and U do not play hockey or Scrabble. R and S do not play cricket or chess. P and Q do not play cricket. ఇక్కడ అన్నీ కూడా ఏం చెప్తున్నాడు, నాట్ అంటే ఎలాంటి పజిల్ అండి ఇది, కండిషనల్ బేస్డ్ పజిల్స్. సో కండిషన్ చేస్తా ఉన్నాడు, ఇలా వెళ్ళకూడదు అని కండిషనల్ బేస్డ్ పజిల్గా మనం దీన్ని ట్రీట్ చేస్తున్నాం. సో ఇలాంటి పజిల్స్ని మనం ఎలా క్రాక్ చేయాలి ఫ్రెండ్స్? పారామీటర్ ఎవరిని తీసుకుందాం ఫ్రెండ్స్? పర్సన్ ఈజ్ ఎ యూనివర్సల్ పారామీటర్. పర్సన్స్ P, Q, R, S, T అండ్ U. సో 6 పర్సన్స్ ఉన్నారు. ఈ 6 పర్సన్స్ మళ్ళీ గేమ్స్ గురించి చూడండి, ఇండోర్ ఉన్నారు, అవుట్డోర్ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ అరేంజ్మెంట్ పారా మాత్రం అన్ని కండిషనల్గా మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి దీన్ని మనం కండిషనల్ బేస్డ్ పజిల్గా తీసుకుంటున్నాం. దీన్ని ఎలా అరేంజ్ చేస్తే చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయవచ్చు. యా, ఇండోర్ గేమ్స్ ఏంటి, అవుట్డోర్ గేమ్స్ ఏంటి? హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్. ఓకే, హాకీ, క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్. నెక్స్ట్ వన్, ఇండోర్ గేమ్స్ కార్డ్స్, చెస్, స్క్రాబుల్. ఇండోర్ గేమ్స్ కూడా ఏంటంట, కార్డ్స్, చెస్ అండ్ స్క్రాబుల్. సో షార్ట్ ఫామ్లో రాస్తున్నానండి. ఓకే, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్. హాకీ, క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్. ఫ్రేమ్ డిజైన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హ్యాపీగా ఆన్సర్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ద ఓల్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్. ఇలాంటి ఫ్రేమ్ మనకు ఒక 6 years బ్యాక్లో, 6 years IBPS ఎగ్జామినేషన్లో స్టార్టింగ్లో కండిషనల్ బేస్డ్ పజిల్స్ ఎక్కువగా అడిగేవాడు. అలాంటి వాటిని ఇలా మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. రైట్, కండిషన్స్ అప్లై ఫ్రెండ్స్. ఒకవేళ వేరియబుల్ నెంబర్ ఎక్కువగా ఉందనుకోండి, 10 మెంబర్స్ ఉండి 10 డిఫరెంట్ గేమ్స్ ఉన్నప్పుడు ప్రతి దానికి ఇలా చెక్ బాక్స్ మెథడ్ అంటాం దీన్ని. యాక్చువల్గా కండిషనల్ బేస్ని ఒక చెక్ బాక్స్ మెథడ్ అంటే చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అలాంటి చెక్ బాక్స్ మెథడ్ యూస్ చేయాలి అంటే వేరియబుల్ రేషియో చాలా తక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉన్నది అనుకోండి చెక్ బాక్స్ మెథడ్ని ప్రిఫర్ చేయకండి, టైం వేస్ట్ అవుతుంది. ఓకే, రైట్. P and U do not play hockey or Scrabble. సో P and U, సో P ఇక్కడ ఉన్నాడు, U ఇక్కడ ఉన్నాడు. ఏం ఆడాడు? హాకీ ఆడాడు. P and U do not play hockey. ఓకే, ఆర్ స్క్రెబుల్. సో నాట్ ఆర్ అంటున్నాడు కాబట్టి నైదర్ నార్ అని అర్థం. నాట్ ఆర్, నైదర్ నార్. P and U do not play hockey and do not play Scrabble. P and U హాకీ ఆడాడు, ఈవెన్ స్క్రెబుల్ కూడా ఆడడానికి వీల్లేదు. మరి ఏం ఆడతాడంటే n నెంబర్ ఆఫ్ 2 నెంబర్ ఛాన్స్ ఉంది. ఏం కావచ్చు? క్రికెట్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, వీ డోంట్ నో. ఇక్కడ మధ్యలో డివైడ్ చేస్తాను. మళ్ళీ ఇండోర్కి అవుట్డోర్కి డిఫరెన్స్ తెలియాలి కదా మనకు. ఓకే, నెక్స్ట్ వన్, ఆర్ అండ్ ఎస్ డు నాట్ ప్లే క్రికెట్ ఆర్ చెస్. ఆర్ అండ్ ఎస్ డు నాట్ ప్లే క్రికెట్. సో క్రికెట్ చూడండి, క్రికెట్ దగ్గర ఆర్ అండ్ ఎస్ డు నాట్ ప్లే క్రికెట్, ఈవెన్ చెస్. సో ఎవరి కాలంలో చెక్ చేసుకుంటున్నాం, ఎవరి రోలో చెక్ చేసుకుంటున్నాం. జనరల్గా పజిల్స్ అన్నీ కూడా రో అండ్ కాలమ్ని బేస్ చేసుకుని ఉంటాయండి. ఎన్ని కాలమ్స్ తీసుకున్నాం ఇక్కడ, ఎన్ని రోస్ వచ్చాయి. నెక్స్ట్ వన్, P and Q do not play cricket. సో P and Q do not play cricket. వీళ్ళిద్దరు కూడా ఏం ఆడాడు? క్రికెట్ ఆడాడు. P and Q do not play cricket. నెక్స్ట్ వన్, Q does not play badminton or Scrabble. సో ఫోర్త్ పాయింట్ చూడండి, Q does not play badminton. So Q does not play badminton. Even Q does not play Scrabble. And R does not play hockey or Scrabble. R does not play hockey, even Scrabble. R does not play hockey or Scrabble. Cricket player do not play cards. So fifth point చూడండి, క్రికెట్ ప్లేయర్ ఎవరైతే ఉన్నాడో
వాడు ఏం ఆడాడు అంట, కార్డ్స్ ఆడకూడదు. ఇట్స్ అ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ. అఫ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ అంతా నెగిటివ్నే. దీనిలో మనకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాకుండా, అంటే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా డైరెక్ట్గా పర్సన్స్తో కాకుండా వేరియబుల్స్ గురించి మాట్లాడుతున్నాడు. క్రికెట్ ప్లేయర్ డు నాట్ ప్లే కార్డ్స్. ఓకే, దానివల్ల ఇప్పుడు ఏమైనా యూజ్ ఉందా అండి? నో. వెయిట్ చేద్దాం, ఆ కండిషన్ సాటిస్ఫై కావాలంతే. టీ అండ్ క్యూ డు నాట్ ప్లే చెస్. సో టీ అండ్ క్యూ, టీ కానీ క్యూ కానీ చెస్ ఆడడానికి వీల్లేదు. సో క్యూ ఇక్కడ ఉన్నట్టు చూడండి, క్యూ చెస్ ఆడాడు, ఈవెన్ టీ కూడా ఏమాడాడు, చెస్ ఆడాడు. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ ఓవర్. సో టీ అండ్ క్యూ డు నాట్ ప్లే చెస్. ఓకే, సరే అయిపోయిందా అంటే 100% అయిపోయింది. వాడు ఇచ్చిన నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని మనం లిటరల్గా రాసుకుంటూ పోయినాం అనుకోండి, చాలా టైం టేకింగ్. అదే ఇలా చెక్ బాక్స్ మెథడ్ అంటుంది, చెక్ చేసుకోవడం అంతే. జస్ట్ చెక్ బాక్స్ మెథడ్, అలా చెక్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మనకి ఇచ్చిన జనరల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈచ్ బాయ్ ప్లే 1 ఇండోర్ అండ్ 1 అవుట్డోర్. ప్రతి బాయ్ కూడా ఒక ఇండోర్ గేమ్ ఆడాలి, ఒక అవుట్డోర్ గేమ్ ఆడాలి. దాంతోపాటు ఈచ్ గేమ్ ఈజ్ ప్లేడ్ బై 2 బాయ్స్. ప్రతి గేమ్ కూడా 2 బాయ్స్ చేత ఆడాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు పి ఇండోర్ అవుట్డోర్ అని క్లియర్గా చెప్తా ఉన్నాడు కదా. ఇవన్నీ కూడా అవుట్డోర్ అనుకుందాం, ఇవన్నీ ఇండోర్ అనుకుందాం. ఇప్పుడు పి అవుట్డోర్ గేమ్ ఏం ఆడాలి అంటే ఒకే ఒక ఛాన్స్ ఉంది, ఏంటి అది? బ్యాడ్మింటన్. ఇంకా వేరే ఛాన్స్ ఉందా? లేదు. ఇప్పుడు క్యూకి ఏం ఛాన్స్ ఉంది? హాకీ. ఆర్కి ఏం ఛాన్స్ ఉంది? బ్యాడ్మింటన్. సో ఆల్రెడీ బ్యాడ్మింటన్ ఎంతమందితో ఆడాలి? ఈచ్ గేమ్ ఈజ్ ప్లేడ్ బై 2 బాయ్స్ అంటున్నాడు కాబట్టి ఆల్రెడీ పి అండ్ క్యూ బ్యాడ్మింటన్ అన్నాడు కాబట్టి ఇంకా వేరే వాళ్ళకి బ్యాడ్మింటన్ ఛాన్స్ ఉందా? లేదు. నెక్స్ట్ వన్, ఎస్ ఏ గేమ్ ఆడడానికి ఛాన్స్ ఉంది? ఓన్లీ హాకీ. ఆల్రెడీ హాకీ క్యూ ఆడుతున్నాడు, ఎస్ కూడా ప్లే చేస్తున్నాడు, ఇంకా టీ రావడానికి ఛాన్స్ ఉందా? లేదు. ఇప్పుడు టీ అండ్ యూ గురించి ఆలోచించండి. టీకి వేరే ఛాన్స్ ఉందా అంటే నో ఛాన్స్, క్రికెట్ మాత్రమే ఛాన్స్. ఈవెన్ యూకి కూడా క్రికెట్ మాత్రమే ఛాన్స్. అంటే పి బ్యాడ్మింటన్, క్యూ హాకీ, ఆర్ బ్యాడ్మింటన్, ఎస్ హాకీ, టీ క్రికెట్, యూ క్రికెట్. సో ఆల్మోస్ట్ అవుట్డోర్ అంతా వచ్చేస్తుందండి. నెక్స్ట్ కమ్ టు ద ఇండోర్. మనం ఇక్కడ చెక్ చేసుకోమండి, పి దగ్గర కన్ఫ్యూజ్ ఎక్కువ, ఎందుకంటే బాక్సెస్ 2 ఉన్నాయి. ఇది కావచ్చు, ఇది కావచ్చు, క్లారిటీ లేదు. అదే క్యూ దగ్గర క్లారిటీ ఉంది. ఇక్కడ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్లారిటీ పెరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ కండిషన్స్ ఎక్కువ ఉంటే మనం అక్కడే వెతుక్కోవాలి. నెక్స్ట్ చూడండి, ఆర్కి కూడా వీ హ్యావ్ ఓన్లీ 1 ఛాన్స్. అంటే కార్డ్స్ ఈజ్ ఆల్రెడీ ప్లేడ్ బై క్యూ అండ్ ఆర్. దట్ మీన్స్ ఇంకెవరు ఆడడానికి వీలు లేదు కార్డ్స్. ఈచ్ గేమ్ ఈజ్ ప్లేడ్ బై 2 బాయ్స్ ఓన్లీ అంటున్నాడు. నెక్స్ట్ వన్, ఇప్పుడు పి దగ్గర చూడండి కండిషన్స్ 2 ఉన్నాయి, ఇంకా ఓన్లీ చెస్ హ్యాస్ అ ఛాన్స్. ఈవెన్ యూ హ్యాస్ ఓన్లీ 1 ఛాన్స్ ఫర్ చెస్, ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఎస్ అండ్ టీ దగ్గర వీ హ్యావ్ ఓన్లీ 1 ఛాన్స్, స్క్రబుల్. ఎస్ స్క్రబుల్ ఆడాలి, ఈవెన్ టీ కూడా స్క్రబుల్ ఆడాలి, వేరే ఛాన్స్ అయితే లేదు. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్. చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయవచ్చు. కావాలంటే మీరు ఒకసారి పెన్ అండ్ పేపర్ని యూజ్ చేసి ఇదే క్వశ్చన్ని మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఎంత తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి స్కోప్ ఉంది. ఇజ్ ఇట్ క్లియర్? నౌ గో టు ద క్వశ్చన్స్. ఒకసారి క్వశ్చన్స్కి వెళ్దామండి. ఎస్, ఫస్ట్ క్వశ్చన్, విచ్ 2 గేమ్ డస్ టీ ప్లేస్? క్వశ్చన్ నెంబర్ 1, విచ్ 2 గేమ్స్ డస్ టీ ప్లేస్? టీ ఆడుతున్న 2 గేమ్స్ ఏంటి? సో టీ దగ్గరికి రండి. టీ ఏ గేమ్ ఆడుతున్నాడండి? క్రికెట్ ఆడుతున్నాడు, యాజ్ వెల్ యాజ్ స్క్రబుల్. సో క్రికెట్ అండ్ స్క్రబుల్ ఈజ్ అవర్ ఆన్సర్. క్రికెట్ అండ్ స్క్రబుల్, దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ సి. నెక్స్ట్, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, విచ్ 2 బాయ్స్ ప్లే బ్యాడ్మింటన్? బ్యాడ్మింటన్ ఆడుతున్న 2 బాయ్స్ ఎవరు అంటే వన్ ఈజ్ పి, సెకండ్ వన్ ఈజ్ ఆర్. అవర్ ఆన్సర్ ఈజ్ పిఆర్, దట్ ఈజ్ ఇన్ ఆప్షన్ నెంబర్ 2. ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. నెక్స్ట్, move to the third question. Who play hockey and chess? Who play hockey and chess? హాకీ ఉండాలి, చెస్ ఉండాలి. సో హాకీ దగ్గరికి రండి, ఈజ్ ఎ క్యూ. మరి చెస్ ఉన్నాడా? నో. సో క్యూ కాదు. నెక్స్ట్, ఎస్ దగ్గరికి రండి, హాకీ ఉన్నాడు, ఈవెన్ చెస్ ఉన్నాడండి? నో. హూ ప్లే హాకీ అండ్ చెస్? హాకీ ఆడాలి, చెస్ ఆడాలి. సో హాకీ ఆడేవాడు క్యూ అండ్ ఎస్ మాత్రమే ఉన్నారు. మరి క్యూతో పాటు చెస్ ఉన్నాడా ఇక్కడ? నో. ఇక్కడ చూడండి, ఎస్ కూడా హాకీ ఉన్నాడు, హాకీతో పాటు చెస్ ఉన్నాడా? నో. దట్ మీన్స్ అవర్ ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ దీస్, అంటే ఎవ్వరు కాదు అని అర్థం. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ సూపర్ఫ్లోయస్? సూపర్ ఇన్ఫర్మేషన్ అండి. వాట్ ఈజ్ మీన్ బై సూపర్ఫ్లోయస్?
సో సూపర్ఫ్లోయస్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, ఇలాంటి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయగలగాల. విచ్ స్టేట్మెంట్ ఈజ్ సూపర్ఫ్లోయస్? సూపర్ఫ్లోయస్ ఇన్ ద సెన్స్ ఎక్స్ట్రా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అని అర్థం. సో ఇన్ఫర్మేషన్లో ఎక్స్ట్రాగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? సో మీరు ఒకసారి గమనిస్తే క్రికెట్ ప్లేయర్ డస్ నాట్ ప్లే కార్డ్స్ అనే కండిషన్ మనం ఇంతవరకు చెక్ చేసుకోలేదండి. క్రికెట్ ప్లేయర్ కార్డ్స్ ఆడకూడదు. ఈడ క్రికెట్ ప్లేయర్ ఉన్నారు, వాళ్ళు కార్డ్స్ ఏమైనా ఆడుతున్నారా అంటే డెఫినెట్లీ నాట్. అంటే ఈ పర్టికులర్ కండిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు పెద్దగా యూజ్ లేదు. దట్ మీన్స్ ఈ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నా మనం? క్రికెట్ ప్లేయర్ డస్ నాట్ ప్లే కార్డ్స్ అనేది 5th స్టేట్మెంట్. సో క్రికెట్ ప్లేయర్ డు నాట్ ప్లే కార్డ్స్ ఉంది కదండి. సో 5th స్టేట్మెంట్లో మన ఆన్సర్ ఉంది. క్రికెట్ ప్లేయర్ డు నాట్ ప్లే కార్డ్స్ అనేది మరి ఎక్కడుంది? సిలో ఉంది. ఎస్, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో 5th స్టేట్మెంట్ ఈజ్ సూపర్ఫ్లోయస్. ఇట్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, which two boys play cards? So cards are a two boys evaru? Q and R. That is option number 1. Q and R antunnaru. Yeah, next question. Puzzle 2. Second puzzle. Yeah, puzzle number 2 చూడండి. P, Q, R, S, T, V and Z. సో చాలామంది చూడండి టీ తర్వాత యూ రావాలని మన ఇష్టం కాదండి. వాడు ఎలా చెప్తే అలా మనం వెళ్ళాలి. సో టీ నుంచి మళ్ళీ జెడ్ వచ్చినాడని రిమైనింగ్ పర్సన్స్ని యాడ్ చేయకూడదు. పర్సన్స్ నేమ్ అంతే, క్యారెక్టర్స్ నేమ్స్ అది. ఓకే, PQRS TV and Z are 7 employees of a call center. They work in 3 different shifts. So 7 persons ఉన్నారు ఫ్రెండ్స్, అండ్ 3 షిఫ్ట్స్లో వర్క్ చేస్తున్నారు. 3 shifts are working. Next, there is at least one, not more than 3 among them any of these shifts, and each of them get 1 day off in every week from Monday to Sunday. సో మళ్ళీ ఏం చెప్తున్నా చూడండి, వీక్ ఆఫ్ అంటే హాలిడే ఉందంట అండి. ఎన్ని డేస్ ఇచ్చినాడు మనకు? మండే టు సండే. అంటే ఇక్కడ మనం క్యారీ చేసుకోవాలి ఎన్ని డేస్ అని? 7 days అని. సో 7 days కూడా ఇచ్చి ఉన్నాడు. ఓకే, నెక్స్ట్, Q వర్క్స్ విత్ ఓన్లీ T. ఓకే, ఇంతటితో మనకి ఇంట్రడక్షన్ పేరా ఓవర్. నెక్స్ట్ వన్ ఈజ్ అరేంజ్మెంట్ పేరా. ఆ విషయం తెలిసి ఉండాలి. ఇందాక మనం చేసిన ఫస్ట్ పజిల్లో అరేంజ్మెంట్ పేరాని పాయింట్ వైజ్గా చూపించినాను. సెకండ్ పజిల్లో ఒకే పారాలో అరేంజ్మెంట్ ఉంది, ఇంట్రడక్షన్ కూడా ఉంది. కాబట్టి స్టూడెంట్స్కి తెలిసి ఉండాలండి, ఎలా ఇచ్చినా మనం క్రాక్ చేయాలి. Q వర్క్స్ విత్ ఓన్లీ T అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి అరేంజ్మెంట్ వైజ్గా ఉంది. కాబట్టి దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ పారా గురించి మాట్లాడండి. ఇది ఎలాంటి టైప్ ఆఫ్ పజిల్స్, దీన్ని ఎలా క్రాక్ చేయాలి, ఇచ్చిన వేరియబుల్ యొక్క రేషియో ఎలా ఉంది ఫ్రెండ్స్? 7:3:7గా ఉంది. మనకి హెల్ప్ చేసే క్యారెక్టర్ ఎవరు, ఎవరిని సపోర్ట్గా తీసుకుంటే ఆన్సర్ ఈజీగా చేయవచ్చు అని స్టూడెంట్కి 30 secondsలో స్ట్రైక్ కావాలి. జస్ట్ 30 secondsలో స్ట్రైక్ అవుతేనే త్వరగా ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంది. మరి ఎవరిని తీసుకుందాం? పర్సన్ని తీసుకుందామా, షిఫ్ట్స్ తీసుకుందామా, డేస్ని తీసుకుందామా? ఎవరిని తీసుకున్న ఆన్సర్ వస్తుంది, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి 3 వేరియబుల్స్లో ఎవరిని తీసుకున్న ఆన్సర్ విల్ బి ద సేమ్. బట్ ఎంత టైంలో చేస్తున్నాం, టైం మేనేజ్మెంట్, ఎంత టైంలో నువ్వు క్రాక్ చేయగలుగుతున్నావు అనే దాన్ని బట్టి మాత్రమే మన యొక్క స్కోర్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ టైంలో అంటే ఫాస్ట్గా చేయాలంటే అవర్ పారామీటర్స్ 7:3:7లో అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉందా? లేదు. 7:3:7 అంటున్నాడు అంటే ఇండిఫరెంట్ నంబర్ని మనం పారామీటర్గా తీసుకోవాలి. ఇండిఫరెంట్ నంబర్ ఎవరండి ఇక్కడ? 3. అంటే 3 అంటే అర్థం ఏంటి? షిఫ్ట్స్ని పారామీటర్గా తీసుకుంటే ఇలా చేయవచ్చు ఆన్సర్. ఓకే, రైట్, చూద్దాం. షిఫ్ట్స్ ఎన్ని ఉన్నాయండి? షిఫ్ట్స్ 3 shifts. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, 3 shifts. మనకిస్తున్న వేరియబుల్స్ 2 column టేబుల్ కావాలి. సో పర్సన్స్కి ఒకటి కావాలి, హాలిడేస్ ఇస్తున్నాడు కదా, హాలిడేస్కి ఒకటి కావాలి. సో ఎవరు ఎంతమంది వస్తారో మనకు క్లారిటీ లేదు కాబట్టి జస్ట్ ఒక రఫ్ బాక్సెస్ వేసేసుకుంటున్నాం. కండిషనల్ బేస్డ్ కేటగరైజ్గా దీన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి కేటగరైజ్ బేస్డ్ పజిల్స్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ పజిల్. సో కేటగరైజ్ బేస్డ్ పజిల్ అని ఎలా గుర్తుపడుతున్నామంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లేదు, 7:3:7గా ఉంది కాబట్టి దిస్ కమ్స్ అండర్ డిస్ట్రిబ్యూషన్ పజిల్స్. డిస్ట్రిబ్యూట్ చేయాలి, కేటగరైజ్ చేయాలి.
ఇలాంటి పజిల్స్లో ఒక పర్ఫెక్షన్ వర్డ్ ఉంటుందండి, దట్ ఈస్ కాల్డ్ ఓన్లీ. ఇది లేకుండా పజిల్ ఉండదు. కేటగరైజ్ పజిల్లో ఖచ్చితంగా ఉండేటువంటి వర్డ్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఏంటి, ఓన్లీ. ఓన్లీ అనేటువంటి ఒక పర్ఫెక్షన్ వర్డ్ ఉంటుంది, దాన్ని పొరపాటున మీరు స్కిప్ చేసినారా ఆన్సర్ రాదు. కొంచెం స్కిప్ చేసిన ఆన్సర్ రాదండి. ఓన్లీ ఈజ్ ఏ పర్ఫెక్షన్ వర్డ్, చాలా జాగ్రత్తగా గమనించాలి. సో ఒక్కొక్క పజిల్ ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఉంటుంది కాబట్టి అన్ని మిక్స్ చేసి తీసుకురావడం జరిగింది. ఓకే, క్యూ వర్క్స్ విత్ ఓన్లీ టీ. ఇక్కడ చెప్తున్నా చూడండి, క్యూ వర్క్స్ విత్ ఓన్లీ టీ ఇన్ షిఫ్ట్ 2. సో షిఫ్ట్ 2లో ఎవరు వర్క్ చేస్తున్నారంట, క్యూ అండ్ టీ మాత్రమే వర్క్ చేస్తున్నారు. క్యూ వర్క్స్ విత్ ఓన్లీ టీ ఇన్ షిఫ్ట్ 2. షిఫ్ట్ 2లో క్యూ అండ్ టీ మాత్రమే వర్క్ చేస్తున్నారు, ఓన్లీ అంటున్నారు చూడండి ఫ్రెండ్స్. క్యూ వర్క్స్ విత్ ఓన్లీ టీ ఇన్ షిఫ్ట్ 2 అంటే ఫిక్స్. ఇంకా షిఫ్ట్ 2లో ఎవరు రావడానికి వీలు లేదు అంటే షిఫ్ట్ 2 ఓవర్. షిఫ్ట్ 2లో ఉండేది క్యూ అండ్ టీ మాత్రమే ఉన్నారు, ఇంకెవరికి ఛాన్స్ లేదు. క్యూ వర్క్స్ విత్ ఓన్లీ టీ ఇన్ షిఫ్ట్ 2 అండ్ ఈజ్ వీక్లీ ఆఫ్ ఈజ్ ఇమ్మీడియట్లీ టు ద నెక్స్ట్ డే ఆఫ్ పి. చూడండి, అండ్ అనేటువంటి వర్డ్ యూస్ చేస్తున్నాడు, మీకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ బీఆర్ విన్నారు. బీఆర్లో కూడా మనకు క్లియర్గా అండ్ అంటే ఎలా యూస్ చేయాలి, బట్ అంటే ఎలా యూస్ చేయాలి, హూ అంటే ఎలా యూస్ చేయాలి. సో క్యూ వర్క్స్ విత్ ఓన్లీ టీ ఇన్ షిఫ్ట్ 2 అండ్ ఈజ్ వీక్లీ ఆఫ్ ఈజ్ ఇమినెంట్లీ టు ద నెక్స్ట్ డే ఆఫ్ పీ. అంటే పీ తర్వాత వెంటనే ఎవరి ఆఫ్ డే రావాలి, అండ్ అంటే ఫస్ట్ పర్సన్ క్యూ. సో పీ ఆఫ్టర్ వెంటనే క్యూ రావాలి. ఆఫ్ డేస్ గురించి మాట్లాడుతున్నాడు అంటే హాలిడేస్. ఆఫ్ డేస్ ఎలా రావాలి, సో క్యూ వర్క్స్ విత్ ఓన్లీ టీ ఇన్ షిఫ్ట్ 2 అండ్ హిస్ వీక్లీ ఆఫ్ ఈజ్ ఇమినెంట్లీ టు ద నెక్స్ట్ డే ఆఫ్ పీ. పీ ఆఫ్టర్ రావాలి. ఓకే, ఎస్ హ్యాస్ ఎ వీక్లీ ఆఫ్ ఆన్ సండే and he is not work in same shift with either R and Q. ఓకే, ఇక్కడ చూడండి ఫుల్ స్టాప్ వరకు ఇన్ఫర్మేషన్ చదవాలి ఫ్రెండ్స్. ఎస్ హ్యాస్ వీక్లీ ఆఫ్ ఆన్ సండే. సో ఎస్ యొక్క హాలిడే ఏమంట, సండే అంట అండి. ఎస్ యొక్క హాలిడే ఏంటి, సండే. ఓకే, ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. మనం ఇక్కడ ఎస్ గురించి మాట్లాడలేదు కాబట్టి షిఫ్ట్ గురించి పారామీటర్గా తీసుకున్నాం కాబట్టి వెయిట్ చేయాలి. ఎస్ హ్యాస్ వీక్లీ ఆఫ్ ఆన్ సండే అండ్ హీ ఈజ్ నాట్ ఇన్ ద సేమ్ షిఫ్ట్ విత్ ఐదర్ ఆర్ అండ్ క్యూ. సో ఎస్ ఎవరితో వర్క్ చేయడు, ఆర్ అండ్ క్యూతో వర్క్ చేయడు. సార్ ఇక్కడ ఐదర్ ఆర్ ఉంది అని మీరు అనుకోవచ్చు. సో ఇది ఐదర్ ఆర్ కాదండి, నాట్ ఐదర్ ఆర్. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఎస్ హ్యాస్ వీక్లీ ఆఫ్ ఆన్ సండే అండ్ ఈజ్ నాట్ ఇన్ ద సేమ్ షిఫ్ట్ విత్ ఐదర్ ఆర్ అండ్ క్యూ. నాట్ ఐదర్ ఇన్ ద సెన్స్ నైదర్ నార్ అంటే రెండు కాదు, ఆర్తో వర్క్ చేయడు, క్యూతో కూడా వర్క్ చేయడు. అంటే దిస్ పర్టికులర్ కండిషన్ విల్ హెల్ప్స్ ఎ లాట్. ఈ కండిషన్ మనం సాటిస్ఫై చేయగలగాలి. అండ్ పీ ఈజ్ ఇన్ షిఫ్ట్ 1 విత్ ఆర్. సో పీ ఎక్కడున్నాడంట, షిఫ్ట్ 1లో ఉన్నాడంట. ఎవరితో ఉన్నాడు, విత్ ఆర్. హూజ్ డే ఆఫ్ ఈజ్ ఇమినెంట్లీ ఆఫ్టర్ క్యూ. హూజ్ అంటే ఎవరిక్కడ, సెకండ్ పర్సన్ ఆర్. సో ఆర్స్ డే ఆఫ్ ఈజ్ ఇమినెంట్లీ ఆఫ్టర్ క్యూ. క్యూ తర్వాత వెంటనే ఎవరు రావాలి, ఆర్ రావాలి. అండ్ ఇమినెంట్లీ బిఫోర్ టీ. అండ్ అంటే కూడా ఎవరండి, ఆర్ గురించే కదా మాట్లాడేది. ఆర్ ఎవరికి ముందు రావాలి, టీకి ముందుగా రావాలి. చూడండి ఎంత బల్క్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సో పీ ఈజ్ ఇన్ షిఫ్ట్ 1 విత్ ఆర్. పీ అండ్ ఆర్ ఇద్దరు షిఫ్ట్ 1లో పనిచేస్తాడు. ఇక్కడ మనకు ఓన్లీ అనేది మెన్షన్ చేసినాడా, చేయలేదు. ఒకవేళ ఓన్లీ మెన్షన్ చేసింటే షిఫ్ట్ 1 కూడా క్లియర్ అయిపోయింది, ఇంకెవరు రావడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ లేదు అక్కడ, అంటే పర్ఫెక్షనిజం లేదు, పర్ఫెక్ట్గా చెప్పడం లేదు. పీ వర్క్స్ ఇన్ షిఫ్ట్ ఆర్ అంటున్నాడు. పీ వర్క్స్ విత్ షిఫ్ట్ ఆర్ హూస్ డే ఆఫ్ ఈజ్ ఇమినెంట్లీ ఆఫ్టర్ క్యూ అండ్ ఇమినెంట్లీ బిఫోర్ టీ. అంటే ఆర్ యొక్క డే ఆఫ్ క్యూ తర్వాత రావాలి అండ్ ఇమినెంట్లీ బిఫోర్ టీ. టీ కంటే ముందుగా వెంటనే రావాలి. ఓకే, వీస్ ఆఫ్ డే ఈజ్ ఇమినెంట్లీ ఆఫ్టర్ టీ. టీ తర్వాత వెంటనే ఎవరు రావాలి, వి. బట్ నాట్ ఆన్ సాటర్డే. అంటే వి ఏం కాకూడదు, సాటర్డే కాకూడదు. ఓకే, ఇట్స్ ఎ కండిషన్. వి ఏం కాకూడదు, సాటర్డే కాకూడదు. ఓకే, నెక్స్ట్ వన్. ద ఎంప్లాయీ హ్యావింగ్ హాఫ్ డే ఆన్ ఫ్రైడే వర్క్స్ ఇన్ షిఫ్ట్ 3. షిఫ్ట్ 3లో ఉన్నవాడు ఏ షిఫ్ట్లో వర్క్ చేయాలండి, ఏ డేలో ఉండాలి, ఫ్రైడేలో హాలిడే తీసుకోవాలి. ద ఎంప్లాయీస్ హ్యావింగ్ హాఫ్ డే ఆన్ ఫ్రైడే వర్క్స్ ఇన్ షిఫ్ట్ 3. సో ఫ్రైడే ఎవరైతే హాఫ్ డే కావాలో వాడు షిఫ్ట్ 3లో వర్క్ చేయాలి. అంటే ఇది పాజిటివ్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ నాట్ ఎ డైరెక్ట్, ఇట్స్ ఎ ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్. షిఫ్ట్ 3లో ఉండాలి. షిఫ్ట్ 3లో ఎక్కడైనా రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్. అండ్ దట్ ఆన్ సాటర్డే డస్ నాట్ వర్క్ విత్ టీ. సో ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నానండి.
అండ్ దట్ సాటర్డే డస్ నాట్ వర్క్ విత్ టీ. టీతో పాటు ఏ డే రాకూడదు, సాటర్డే రాకూడదు. అంటే షిఫ్ట్ 2లో ఖచ్చితంగా ఏ డే రాకూడదు, సాటర్డే రాకూడదు. షిఫ్ట్ 3లో ఏం రావాలి, ఫ్రైడే రావాలి. జెడ్ డస్ నాట్ వర్క్ విత్ ఐదర్ షిఫ్ట్ 2 ఆర్ షిఫ్ట్ 3. సో జెడ్ డస్ నాట్ వర్క్ ఐదర్ ఇన్ షిఫ్ట్ 2. ఇక్కడ చూడండి, షిఫ్ట్ 2లో కానీ షిఫ్ట్ 3లో కానీ జెడ్ వర్క్ చేయడు. యాక్చువల్గా షిఫ్ట్ 2లో రావడానికి ఛాన్స్ ఉందా, జెడ్కి లేదు. సో దిస్ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సూపర్ఫ్లూయస్. అది మనకు తెలియాలి స్టూడెంట్కి. మళ్ళీ ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే షిఫ్ట్ 2 ఈజ్ ఆల్రెడీ ఆక్యుపైడ్ విత్ Q1T. బికాస్ Q1Tకి మనకేంటి, ఓన్లీ అనే విషయం మెన్షన్ చేసినాడు. కేవలం వాడు మాత్రమే ఉండాలి, ఇంకెవరు రావడానికి ఛాన్స్ లేదు. సో జెడ్ డస్ నాట్ వర్క్ విత్ ఇన్ షిఫ్ట్ 2 ఆర్ ఇన్ షిఫ్ట్ 3. జెడ్ షిఫ్ట్ 3లో కూడా రాడు, అంటే షిఫ్ట్ 1లోనే కదా వచ్చేది, ఇంకా వేరే ఛాన్స్ ఉందా, లేదు. ఇప్పుడు చూడండి మనకు టోటల్గా ఎంతమంది ఉన్నారండి ఇప్పటి వరకు, 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు. ఇంకెంతమంది కావాలి, 2 మెంబర్స్ కావాలి. దెర్ ఆర్ అట్లీస్ట్ 1 అండ్ నాట్ మోర్ దాన్ 3 అనే విషయం మనకు జనరల్ ఇన్ఫర్మేషన్లో చెప్తా ఉన్నాడు. దెర్ ఈజ్ అట్లీస్ట్ 1, కనీసం ఒకరు ఉండాలి. అండ్ నాట్ మోర్ దాన్ 3, ముగ్గురు కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఇక్కడ ఆల్రెడీ 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. ఇక్కడ ఆల్రెడీ 2 మెంబర్స్ ఫిక్స్. సో 3 + 2 5. ఇంకా ఎంతమంది కావాలి, 2 మెంబర్స్. ఇంకా 2 మెంబర్స్ ఇక్కడే రావాలి, వేరే ఛాన్స్ ఉందా, లేదు. ఓకే, మరి ఆ 2 మెంబర్స్లో ఎవరు ఉన్నారండి, ఇక్కడ ఎస్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఎస్ ఈజ్ ఇన్ షిఫ్ట్ సండే. ఎస్ వీక్లీ డే ఈజ్ ఆన్ సండే. ఓకే, PRZQTS. ఇంకెవరు రావాలి, ఇంకెవరు రావాలండి, R and Q. ఎస్ దగ్గర ఉన్నారా, ఎస్ ఈజ్ నాట్ వర్క్ విత్ R and Q. సో R వేరే, Q వేరే, ఎస్ అక్కడ రావడానికి ఛాన్స్ లేదు. ఈ పర్టికులర్ కండిషన్ కూడా పెద్దగా యూజ్ లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ పర్సన్. మనం ఒక్కసారిగా ఇంట్రడక్షన్ పేరాకి వెళ్తే రిమైనింగ్ పర్సన్ దొరుకుతాడండి. సో P ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, Q ఓకే, R ఓకే, ఎస్ ఓకే, T ఓకే. నెక్స్ట్ V. సో V మాత్రం రావాలి కాబట్టి దిస్ ఈస్ ఫర్ V. అండ్ V ఇక్కడ చూడండి, షిఫ్ట్ 3లో వర్క్ చేసేవాడు ఫ్రైడే ఉండాలి. మరి V యొక్క డే ఏం కావాలి, ఫ్రైడే కావాలి. ఇంకా వేరే ఛాన్స్ ఉందా, లేదు. సో V ఫ్రైడే అవుతే T ఏం కావాలి, సో అబౌట్ ఏం కావాలి, థర్స్డే కావాలి. నెక్స్ట్ R యొక్క డే ఏం కావాలి, వెడ్నెస్డే కావాలి. నెక్స్ట్ Q యొక్క డే ఏం కావాలి, ట్యూస్డే కావాలి. నెక్స్ట్ P ఈజ్ మండే. దట్స్ ఇట్. సో ఇక్కడ సాటర్డే రావడానికి స్కోప్ ఉందా, లేదు. ఈ పర్టికులర్ కండిషన్ కూడా అన్నెసెసరీ, సూపర్ఫ్లూయస్ ఎక్కువగా ఉంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉందండి. అంత డీప్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ఆన్సర్ చేయవచ్చు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంటే ఆన్సర్ చాలా ఈజీగా వస్తుందని అర్థం. సో మండే, వెడ్నెస్డే, ట్యూస్డే, థర్స్డే, సండే and Friday, and remaining day is Saturday. So Saturday is in jet. That's it. So this is your categorize or distribution based puzzle. Okay, now entering into the questions. So questions ni red mark lo gistanandi. In which shift do 3 of them works? So ముగ్గురు వర్క్ చేసే షిఫ్ట్ ఏంటండి ఇక్కడ, ఫస్ట్ షిఫ్ట్, షిఫ్ట్ 1, ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, on which of the day of the week does Q have off day? So Q యొక్క off day ఏ డే లో ఉంది, ట్యూస్డే. దట్ ఈస్ ఇన్ ఆప్షన్ నంబర్ C. C లో ఉంది ఆన్సర్. నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following combinations of the employees of day shift is not correct? సో కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్గా మ్యాచ్ కానిది ఏంటి? సో T థర్స్డే సెకండ్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్లో T ఉన్నాడు, థర్స్డే ఉన్నాడు, ఇది కరెక్టే. మనకు కావాల్సింది ఏంటి, డస్ నాట్ మ్యాచ్ని కరెక్ట్గా తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, V ఫ్రైడే థర్డ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్లో V ఫ్రైడే, ఓకే, ఇది కూడా కరెక్ట్. P వెడ్నెస్డే ఫస్ట్ షిఫ్ట్, P వెడ్నెస్డే, వెడ్నెస్డేనండి కాదు, మండే. సో ఫస్ట్ షిఫ్ట్ ఓకే. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ డస్ నాట్ మ్యాచ్. కావాలంటే 4 and 5, 4 కూడా గమనించండి ఒకసారి. జెడ్ సాటర్డే ఫస్ట్ షిఫ్ట్, జెడ్ సాటర్డే ఫస్ట్ షిఫ్ట్, ఎస్. సో దిస్ ఇస్ ఆల్సో రైట్. మన ఆన్సర్ ఏం కావాలి ఇప్పుడు, థర్డ్ ఆప్షన్ కావాలి. నెక్స్ట్, who among them has off day immediately on the day of V's day off? సో ఏం చెప్తున్నా చూడండి, who among them has half day imminently on the next day of V's day off? V తర్వాత నెక్స్ట్ గా వచ్చేవాడు ఎవరు? V యొక్క డే ఏంటి, ఇక్కడ ఉంది. V యొక్క డే ఏంటి, ఫ్రైడే. అంటే మన ఆన్సర్ ఏం కావాలి, సాటర్డే కావాలి. సాటర్డే ఎవరు వస్తున్నారండి, ఇక్కడ వస్తున్నాడు. అంటే జెడ్ ఈజ్ అవర్ ఆన్సర్.
నెక్స్ట్ ఇన్ విచ్ షిఫ్ట్ డస్ వి వర్క్స్? వి ఏ షిఫ్ట్లో వర్క్ చేస్తున్నాడు? థర్డ్ షిఫ్ట్. అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. దట్స్ ఇట్ గైస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పజిల్ 2. సో పజిల్స్లో పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఇన్ఫర్మేషన్ చదివిన వెంటనే ఎలాంటి పజిలో అది గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్. ఎగ్జాక్ట్ సపోర్ట్ని తీసుకుంటే ఆన్సర్ కూడా ఫాస్ట్గా అక్యురేట్గా రావడానికి స్కోప్ ఉందండి. ఎలా పడితే అలా ట్రావెల్ చేయడానికి వీల్లేదు గాయస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని పజిల్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. సో కీప్ వాచింగ్. రైట్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ సో మచ్.